పాల్వంచ శ్రీనివాస అపార్ట్మెంట్లో నిర్వహించిన గెట్ టుగెదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కొత్తగూడాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపినారు. అలాగే కొత్తగూడెంలో మినీ స్టేడియము, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, విమానాశ్రయాలు, మొర్రెడువాగు బ్రిడ్జితో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఈ సందర్భంగా తెలిపినారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మల్లెల రవిచంద్ర, కంచర్ల చంద్రశేఖర్, కిలారు నాగేశ్వరరావు గారు, కాపర్తి వెంకటాచారి, చంద్ర వెంకటేశ్వర్లు, సర్పంచ్ రాములు తదితరులు పాల్గొన్నారు. దానికి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని కూడా మీరు ఖాళీ ఉన్నప్పుడు మీరు కూడా మాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వాలని చెప్పని అడిగితే సరే అందరూ ఉంటారు కాబట్టి అందరినీ కలుసుకోవడానికి కూడా నాకు కూడా అవకాశం కదా, నేను కూడా వస్తాను చెప్పని అనడం. అయినా కాకపోయినా ఈరోజు మనం చూసుకున్నట్టే జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి పనులు మన కొత్తగూడెం నియోజకవర్గంలో జరుగుతుంది. చెప్పుకుంటూ పోతే చాంతాడంతుంది. కొత్తగూడెంలో మనకి తెలియకుండా అభివృద్ధి మొత్తం కూడా ఎమ్మెల్యే గారు ఒకటే అన్నాడు, ఒక ప్లాన్ ప్రకారం మనం మొత్తం నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి. దాంతో భాగంగానే చుట్టూ మూసుకుంటూ వచ్చేసి మధ్యలోకి రావడం, ప్రతి రోడ్డు కూడా వదిలిపెట్టకుండా వేయడం జరిగింది. ఈ రోడ్డు వేయడానికి అవకాశం లేదు. మంచిగడ్డి దగ్గర కావచ్చు, సేకరణ దగ్గర కావచ్చు, ఇట్లా చూసుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ఇవాళ బ్రహ్మాండంగా సీసీ రోడ్లతో కనుక లాగిపోతుంది. మనకి బడ్జెట్ ఓటర్ వచ్చింది. మనకి మొత్తం ఒక ఎన్ని ఎకరాలు చదివి 100 ఎకరాలు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అక్కడే మొత్తం వాకింగ్ చేయడానికి పార్క్ టైప్లో హైదరాబాద్ సిటీలో ఉండే ఆ టైప్లో ఇక్కడ మన ప్రాంతానికి తీసుకొచ్చేసి ఆ ఇళ్ళని రోడ్డులో ప్లాన్ చేస్తున్నారని చెప్పని తెలిసింది. ఇవాళ పిల్లగాళ్ళంతా చదువుకున్న పిల్లగాళ్ళు నిరుద్యోగంతో బాధపడొద్దని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చెప్పుకోవడంతో పోతే చాలా ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది. నిత్యం ఆఫీసు చుట్టూ తిరుగుకుంటూ చేస్తారు. ఇవి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. సార్ ఇది మా దీన్ని తీసుకుపోవాలా ఎలా అని చెప్తుంటే సార్ మాకు ఇదంతా కాదు, శాసనసభ్యులు జలగం వెంకటరావు తనయుడు, జిల్లా అభివృద్ధి దాత, ఈనాడు ఇంతమంది ఇక్కడ ఉండడానికి కారణమైన ఆనాడు జలగం వెంకటరావు గారు తనయుడే ఈనాడి ఈ కొత్తగూడెం జగన్కి సారథ్యం వహిస్తున్న నా ప్రియతమ నాయకుడు జలగం వెంకటరావు గారికి ధన్యవాదాలు. అలాగనే నా సోదరుడు నాగేశ్వర గారు, మల్లెల రవిచంద్ర గారు, కంచర్ల చంద్రశేఖర్ గారు, రాములు గారు, తండ్రి గారు, ఈనాటి గట్టి తీసేసిన సోదరులు కానీ పరిష్కార మార్గం జరగడం లేదు. పైపు లైన్లు ఎప్పటికప్పుడు పగిలిపోతున్నాయి. మంచి వేసవి కాలంలో నీట్గా జరుగుతుంటే ఇవన్నీ కూడా వారు గత ఈ 3 సంవత్సరాలు అవగాహన చేసుకొని ఇన్నేసాల నుంచి వచ్చే పైప్ లైన్ని కట్ చేపించేసి కేటీపీఎస్ కాలం ద్వారా మనకి ఫిల్టర్మెంట్ వాటర్ తెప్పించి దగ్గర 10 కిలోమీటర్ల వ్యయం తగ్గించారంటే వారి దూరదృష్టి చూడాలి. డీజల్తో ఒక దూరదృష్టితో అంత దూరం అవసరంగా పబ్లిక్ జరుగుతుంది. కరెంటు వేస్తూ టైం వేస్తూ మధ్యలో పైప్ లైన్ పగిలిపోవడం వల్ల నీళ్ళు అవడం ఉద్దేశంతో వారంతా చక్కగా పకడ్బందీగా కార్యక్రమం తీసుకొని ఈరోజు మన పాలనలో నిరంతరంగా వాటిస్తుంది. ఇదంతా కూడా ప్రణాళికాత్మకంగా పరిశీలిస్తే ఇక్కడ మొత్తం కూడా ఆ ప్రజలకి సౌకర్యాలు మంచినీరు చాలా కూడా
మంచినీళ్ళు కూడా ముందుకు జరగబోతుంది. ప్రస్తుతానికి రోడ్డు కొట్టి అంతా కూడా పోతే ఇవాళ విగ్రహంలో కాలించి అమాది కాలనీ ఇందిరా కాలనీ వరకు కూడా ఖర్చు పెట్టడం సర్దుబాటు వచ్చి చాలు, ఇక్కడ ఇళ్లలో అడగకపోతే చాలు అనే ఆలోచనతో కొన్ని ప్రణాళికలు ముందు పెట్టి ఒక కార్యక్రమం ముందు నడుస్తాం. ఇప్పుడు దాదాపు 400-500 పిల్లలకి సహాయం చేయగలేమని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవడానికి ఆ కార్యక్రమం కూడా ముందు తీసుకెళ్తాం. ఎవరితో మాట్లాడినా కానీ ఆశలు కొండ పైన, మనకున్న వనరులు, మనకున్న పరిస్థితి ఇక్కడ చూస్తేమో కొండ కింద ఈ రెండింటిని కలపాలంటే కొండపై మనందరినీ ఎక్కించాలంటే పెద్ద పని. ఎవరితో మాట్లాడగానే కొత్తగూడలో మెడికల్ కాలేజ్ కావాలండి. మెడికల్ కాలేజ్ ఎందుకు కావాలంటే చదువుకున్న మెడిసిన్ చదువుకున్న పిల్లలు ఉన్నారా? మెడికల్ కాలేజ్ రావడం వల్ల మన నాన్నకు ఉపయోగమైంది. కూడా ఒక జవాబు మెడికల్ కాలేజ్ కావాలి. అసలు కొత్తగూడకి మాలోచన ఇల్లు ఎందుకు కట్టుకోవాలి? సో ఫ్రెండ్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.